దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మనకు ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే మనం చదువుబడిన పాఠ్య భాగాలు మత్తయి సువార్త 8వ అధ్యాయము, మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము నుంచి మనము మరి వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా మనం వాక్యంలో ఏ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నా మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ చూసినా సరే విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు బాగా మనము అర్థం చేసుకోవాలి. విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటి, ప్రేమ కలిగి జీవించడం అంటే ఏంటి, నిరీక్షణ అంటే మనం దేవుడు మనల్ని మన కోసం చనిపోయాడు అని మనం నమ్ముతున్నాము, అని తిరిగి వస్తాడని మనము నిరీక్షిస్తున్నాం ఆయన కోసం కదా. అంతేకాకుండా మన జీవితము ఇక్కడ ఉంది కొంతకాలమే, మనం చనిపోయినాక దేవుని దగ్గరికి వెళ్తాము, ఆయనతో పాటు ఉంటాము అనేది నిరీక్షణ. మరి ఆ నిరీక్షణతో ఈ భూలోకంలో ఎలా జీవించాలి? విశ్వాసము, ప్రేమ కలిగి జీవించాలి. అది మన వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకుని మన జీవితాల్లో అప్లై చేసుకుని ఆ వాక్య ఆధారంగా మనము జీవించాలి. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు మనము నేర్చుకోవాల్సింది. అది కేవలము వాక్యం ఆధారంగా మనం ఆలోచించడం నేర్చుకోవాలి. అది మన ఆలోచన దేని మీద, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇల్లు ఉంది, దేని మీద బేస్ అయి ఉంటుంది? పునాది మీద బేస్ అయి ఉంటుంది. పునాది లేకుండా ఇల్లు కట్టగలరా? కట్టలేదు కదా. అలాగే మన ఆలోచనకి ఒక బేస్ ఉండాలి, పునాది ఉండాలి. ఆ పునాది ఏంటంటే దేవుని వాక్యం ఆధారంగా మనం జీవించడం. మరి మనం జీవించగలగాలి, కావాల్సిన శక్తిని ఇవ్వని మనం దేవుని కోరి ప్రార్థన చేసుకోవాలి. అది మన వల్ల కాదు కదా. మనుషులు చాలా బలహీనం. మన స్వభావం, మానవ స్వభావంలో అయితే అది కష్టమే. కానీ దేవుడు మనకి వాగ్దానం చేశాడు, నన్ను అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. అది అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. కాబట్టి అడుగుడే మీకు ఇవ్వబడును అని అన్నాడు కదా. ఎదుగుడే మీకు దొరికినన్నాడు. ఇవే అడగాలి. దేవా మాకు విశ్వాసం తెచ్చి, ప్రేమ తెచ్చి, నీకు ఇష్టంగా జీవించేటట్లు మాకు సహాయం చేయి అని మనం అడగాలి. చదవబడిన వాక్య భాగంలో చూస్తే మరి ఇక్కడ మొదటి 4 వచనాల్లో కుష్ఠరోగిని బాగు చేయడం గురించి ఉంటుంది. మరి అక్కడ కూడా ఆ స్వస్థత భాగం మనం చూస్తే 2వ వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేమో. అది మనకి ఆ కుష్ఠరోగి ఏం చేశాడు? కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కాడు. మొట్టమొదటిగా చేసిన పని ఏంటమ్మా? ఆయనకి మ్రొక్కాడు. అంటే మొక్కడం అంటే తెలుసు కదా, ఎప్పుడు మొక్కుతాం? దేవా నీవే దేవుడు, నీవు మా దేవుడు అని నేను స్తుతిస్తున్నాను అని ఆయనకి మ్రొక్కాడు. మ్రొక్కాక ఏం చేశాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనైనా. అది ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఈ కుష్ఠరోగం తీసేయగలవు అంటే అదేంటి? విశ్వాసం కదా. విశ్వసించాడు. దేవుడు కానీ యేసయ్య ఇష్టపడితే నాకు స్వస్థత ఇవ్వగలడు అని విశ్వసించాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలా, విశ్వసించాలా. అప్పుడు మనం అడిగినప్పుడు అలాంటి విశ్వాసంతో మనం దేవుడిని ఏమన్నా అడిగితే ఇవ్వడంటాడా? దేవుని స్తుతించి దేవా ఇవ్వగలరు ఇది నాకు అంటే ఇవ్వడంటాడా? ఇవ్వడం. కాబట్టి అలాగే ఇక్కడ ఏం ఇచ్చాడు? దేవుడు స్వస్థత
ఇచ్చాడు. నాకు ఇష్టమే అంటున్నాడు. నాకు ఇష్టమే నువ్వు శుద్ధులకు నా పిల్లలు ఇష్టమే. మీరు బాగోవాలనే కదా నేను అనుకుంటా. నువ్వు కృష్ణతో బాధపడితే నేను చూడగలవా? నీ బాధ తీసేయాలనేదే నా ఆశ. నువ్వు వచ్చావు, ఓకే, నువ్వు అడిగావు, ఓకే, నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు విశ్వసించావు కాబట్టి. ఒకవేళ రాకపోతే ఆ కృష్ణుని ఏసైనా రాకపోతే ఏమవుతుంది? వస్తుందా ఆయనకి స్వస్థత? రాదు కదా. మనం అక్కడ జాగ్రత్తగా ఒక్కొక్క మాట మనము గమనించాలి. ఒక వర్డ్, ఒక మాటకి ఎంతో విలువ ఉంటుంది వాక్యంలో. 2వ వచనంలో ఇదిగో కుష్ఠరోగి వచ్చి అని ఉంది చూడండి. వచ్చి ఆయనకి దొరకాడు. రాకపోతే దొరకలేడు, అడగలేడు, ఏమి స్వస్థత పొందుకోలేదు. కాబట్టి మనం మరి దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలన్నా మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన దగ్గరికి రావాలి. ఫస్ట్ ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని స్తుతించాలి. ఆయన్ని స్తుతించాక దేవా నువ్వు నాకు, అప్పుడు మనం ఏమడుగుతామో మన సమస్యలన్నీ ఆయన దగ్గర పెట్టాలి. మన సమస్య అదే ఇక్కడ కుష్ఠరోగమైన సమస్య, మనకు వేరే సమస్య ఉంటుంది. మన సమస్యల్ని ఆయన దగ్గర పెట్టి నువ్వు చేయగలవు, ఈ సమస్య నుంచి నాకు విడుదల చేయగలవు అని మనం ఎప్పుడైతే మన విశ్వాసంగా ఆయన దగ్గర వెల్లడి చేస్తామో అప్పుడు ఆయన తప్పకుండా మనం అడిగింది చేస్తాం. అది మనం నేర్చుకోవాలా, మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. కాబట్టి పిల్లలు ఆయన దగ్గరికి రావాలా, మరి ఆయన స్తుతించాలా, ఆయన్ని అడగాల. 3 పనులు చాలా ఇంపార్టెంట్. తర్వాత 5వ వచనం నుంచి చూస్తే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మిగిలిన భాగం చదివారు కదా. అందులో మనం చూస్తే ఒక శతాధిపతి ఉంటాడు అనమాట. శతాధిపతి అంటే అప్పుడు రోమా సామ్రాజ్యం ఉండేది కదా. రోమా సామ్రాజ్యం, రోమి పరిపాలించేవాడు, చక్రవర్తి ఉండేవాడు. మరి వాళ్ళు ఒక 100 మందికి ఒక అధికారి, ఇంకో 100 మందికి ఇంకొక అధికారి, అలా ఉండేది వాళ్ళ సైన్యం అనమాట. అప్పుడు అధికారి ఏది చెప్తే ఈ 100 మంది అది చేసేవారు అనమాట. మళ్ళా అధికారులందరికీ కలిపి ఇంకో అధికారి ఉండేవాడు. వాళ్ళకి చక్రవర్తి, అందరికన్నా పై అధికారి. మరి ఈ శతాధిపతి కింద 100 మంది ఉంటారు కదా. ఆయన మంచిగా ఏమేమి చేయాలి అన్నీ కూడా చెప్తాడు అనమాట వాళ్ళకి. మీరు చెయ్యండి, అది చెయ్యండి అని పరిపాలనకు సంబంధించినవి చెప్పినప్పుడు వారు మరి అది చేస్తారు. వాళ్ళు ప్రశ్నించారు, ఇది ఎందుకు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో మరి స్ట్రిక్ట్ ఉండేది. ఈ రోజుల్లో ఇంకా ప్రశ్నిస్తున్నారు కానీ ఆ రోజుల్లో అలా ఉండదు. చక్రవర్తి ఇలా తీసేయంటే తీసేయాల, లేకపోతే ఆయనకు ఒక బహుమానం ఏంటంటే బహుమానం. ఎందుకు, ఏంటి, మీకు ఇస్తున్నారు నాకు ఎట్లేదు, లేదా ఆయనకు శిక్షణ ఏమి క్వశ్చన్స్ ఉండడానికి వీల్లేదు. మరి అలాగే ఈ శతాధిపతి కూడా ఈ 100 మందికి ఏం చెప్పితే అది వాళ్ళు చేస్తారు. అది అధికారం. నిన్నే అనుకుంటా మొన్న శుక్రవారం నేను ఈ ప్యాసేజే చెప్పాను మీకు కొంచెం కదా. శుక్రవారం కూడా ఇదే మనం చెప్తున్నాం. మరి ఆయన శతాధిపతి ఏం చెప్తే అది వాళ్ళు చేస్తారు. అందువల్ల శతాధిపతికి ఆ మాటకి ఉన్న అధికారం ఆయనకి తెలుసు, అంతే కదా. ఆ మాట కన్నా అధికారం ఆయనకి తెలుసు. ఇప్పుడు మనకి ఆర్మీలో చూడండి, ఆర్మీ ఆఫీస్ ఉంటాడు. ఆర్మీ ఆఫీస్ ఏం చెప్తే ఆయనకి
ఇచ్చినప్పుడు ఎలా ఉపయోగిస్తున్నాం? మనం దేవుని కోసం ఉపయోగిస్తున్నామా? దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎవరు, ఏంటి అని ఆలోచన చేయడానికి ఉపయోగిస్తున్నామా? మన తెలివితేటలు, మన చుట్టూరు ఉన్న మన పొలాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు, ఇవన్నీ చూసి ఆలోచిస్తున్నామా? ఏమన్నా దేవుని సృష్టి ఎంత గొప్పగా ఉంది అని. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయాన్ని కూడా దేవుని కోసము ఉపయోగించాలి. మనకి దేవుడు ఇచ్చిన శక్తిని కానీ, తెలివిని కానీ, తలాంతాన్ని కానీ దేవుని కోసం ఎప్పుడు ఉపయోగిస్తారండి? ఎప్పుడు ఉపయోగిస్తాం? నేను మనం కూడా చెప్తున్నాము, ఎప్పుడు ఉపయోగిస్తాం? ఆయన ప్రేమిస్తే ఉపయోగిస్తాం. ఒక్కటే మాట, ఆయనని ప్రేమిస్తే కూడా మనకి చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లల్ని ఇప్పుడు మీ అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎలా చూస్తుంటారు? మీరు మీ శక్తి అంతా ఉపయోగించుంటారు, మీ తెలివంతా ఉపయోగించుంటారు, మీ టాలెంట్స్ అన్ని ఉపయోగించుంటారు. అన్నా కదా? ఎందుకు? వాళ్ళు మీరు ప్రేమిస్తున్నారు. ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో అప్పుడే మనము అవన్నీ కూడా చేయగలం. అంతేగాని ఏదో చెయ్యాలి, దేవుడు చెయ్యాలి, చర్చకి రావాలి, కూర్చోవాలి, వెళ్ళాలి, ఆ రకమైన ఆలోచనలతో మనం ఏ పని చేయలేము, చేయకూడదు కూడా. కేవలం దేవుని ప్రేమించాలి. దేవా, నువ్వే నాకు సమస్తం, వాడునే కాపాడాలి, ఆ నీ సన్నిధికి వస్తున్నాను. అలా అంతే, దేవా నువ్వే 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 అని. మరి ఈ సతాధిపతికి అధికారం యొక్క విలువ, మాట యొక్క విలువ తెలుసు, అనుభవించాడు. కాబట్టి ఒకసారి ఏమైందంట, ఆయన దాసుడికి ఏమైంది? జబ్బు చేసింది. మరి ఆయన బాగు చేయడానికి, బాగు చేయమని అడగడానికి మరి ఆ శతాధిపతి ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి మరి ఇక్కడ చూస్తే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో, పక్షవాయువు అంటే ఎలాగైన పరిస్థితే కదా, మంచం మీద ఉన్న పరిస్థితి, పక్షవాయువు మిగులు బాధపడచ్చు, ఇంట్లో పడి ఉన్నాడు. ఆయనకు వచ్చి నీ దగ్గరికి స్వస్థత పొందుకునే పరిస్థితిలో కూడా లేడు అని చెప్పాడు. అని ఆయనను వేడుకొనెను అన్న మాటకి ఏమర్థం? చాలా రిక్వెస్ట్ అన్నమాట. చెప్పడం లేదు, వేడుకోవడం లేదు కదా. అది చెప్పడం అంటే మామూలుగా చెప్తాం, వేడుకొనెను అంటే చాలా రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతాను చూసారా, అది వేడుకోవడం అంటే. వేడుకుంటే యేసు అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, సరే నేను వచ్చి వారిని స్వస్థపరచదని మొదటిలో చెప్పాడు. నేను వచ్చి స్వస్థపరుస్తానని చెప్పాడు. చెప్తే చూడండి, ఆయన ఎక్కడికి నిజంగా యేసు ప్రభు వెంబడి ఎంతమంది ఉంటున్నారు? చాలా మంది వెంబడిస్తున్నారు. మరి అప్పుడు ఆయన అనుకోరు, ఆయన అనొచ్చు, ఇంతమంది ఉన్నారు చుట్టూ, వీళ్ళందరూ వదిలేసి నేను ఎక్కడికి రానా నీతోటి అన్నాడు. ఆయన అనలేదు. ఆయన ఎవరు ఏమి అడిగినా ఆయన చిత్తానుసారంగా మరి అడిగినప్పుడు దేవుడు ఏది కూడా కాదండి, నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఏమన్నాడు శతాధిపతి? నువ్వు రాక్కర్లేదైనా అన్నాడు. ఫస్ట్ నువ్వు రాక్కర్లేదు, నువ్వు నా దాసుని బాగు చేయాలంటే నువ్వు ఇక్కడి నుంచి పలుకు ఒక మాట, అక్కడ నా దాసునే బాగుపడిపోతాడు. ఎవరు చెప్పారు ఆయనకి అలాగా? శతాధిపతి ఎవరు చెప్పారు అలాగే? యేసుప్రభు గారు ఒక్క మాట మాట్లాడితే అక్కడ ఆయన దాసుడు బాగుపడిపోతాడని ఎవరైనా చెప్పారా శతాధిపతికి? మరి ఎలా తెలిసింది? ఆయనకున్న తెలివిని ఉపయోగించాడు. ఆయన యొక్క
ఈయన స్వస్థపరుస్తున్నాడు కాబట్టి తప్పకుండా దేవుని కుమారుడు, ఈ దేవుని కుమారుడు అయితే అంత స్వస్థత ఇస్తున్నప్పుడు ఒక్క మాట అడిగితే జరిగిపోతుంది, అది ఆయనే వచ్చి ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని ఆయన నమ్మాడు. అది అంత చక్కగా తన ఆలోచనలు ఉపయోగించాడు అన్నమాట. అదే నేను అంటున్న ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం. మనకి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. మరి మన ఆలోచనలే మనకి రక్షణ ఇస్తాయి, ఆలోచనలే పడేస్తాయి కింద. అవునా కదా? పుట్టి చెట్టు గురించి తెలిసే ఉంటుంది అందరికీ కదా. పుట్టి చెట్టు ఎక్కుతాడు, చెట్టుకి ఆలోచించాడు, అమ్మ నేను చూడాలి, ఎలా చూడాలి, నేనేమో పుట్టుకున్నా ఇవన్నీ ఇక్కడే కదా జరిగింది ఆలోచన అంతా. నేను పుట్టుకున్నా ఆయన ఎలా చూడాలి, చెట్టు ఎక్కుతారు. అయ్యో నీ పెద్ద ఆఫీసర్ని కదా, చెట్టు ఎక్కితే అవమానం కదా, అయ్యో పర్వాలేదు ముందు ఆయన చూడాలి, ఎన్ని ఆలోచన చేసుకున్నాడు. అలా చేసుకున్నాడు కాబట్టి యేసయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు. మరి చక్కకి నేటి ఇంటికి రక్షణ వచ్చింది, ఈయన కూడా అబ్రహాం కుమారుడే అని యేసయ్య జక్కయ్య గురించి చెప్పాడు. ఇదంతా కూడా దేని నుంచి, ఈ రక్షణ ఎలా పొందుకోగలిగాడు జక్కయ్య సరిగా ఆలోచించాడు. అది కాబట్టి ఇక్కడ మళ్ళీ అలా చెప్పినప్పుడు నేను వచ్చిన ఆ శబ్దాన్ని బట్టి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను, మరి నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అన్నప్పుడు యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇంత విశ్వాసం ఇస్తే ఉండడం నేను చూడలేదు అన్నాడు. యేసయ్య స్వయంగా అంతగా మెచ్చుకున్నాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం ఈనాడు మరి ఏర్పరచబడిన భాగాల్లో మనం నేను నేర్చుకుంటున్నాం, విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాం. దేవుడు మన విశ్వాసాన్ని మెచ్చుకోవాలా, దేవుడు మన విశ్వాసాన్ని మెచ్చుకోవాలా. అది నేను ఒకసారి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నా సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పాను. మా నాన్నగారు నా నాన్న అప్పస్వామి గారు నేను రాజుని వెళ్ళిపోయినాక పిల్లల్ని స్కూల్లో వేస్తారు కదా, స్కూల్లో వేసినప్పుడు ನೀವು క్రైస్తవులను రాయండి అని పేరు రాయాలి కదా. క్రైస్తవులను రాయండి అంటే ఆ టీచర్ అన్నారంట, అయ్యో క్రైస్తవులని రాసుకుంటామా, వద్దు, ఆ రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్ అని రాస్తే మంచి ఉద్యోగాలు వచ్చేవి, చదువుల్లో ఇంజనీర్ సీట్లు, డాక్టర్ సీట్లు వచ్చేవన్నమాట. అలా రాసుకోండి, ఏం కాదు, మీ షెడ్యూల్ క్యాస్టే కదా, అలాగే రాసుకోండి, ఇందులో తప్పే ఉంది, క్రైస్తవులను రాసుకోకండి అన్నారు. మా ఐదుగురు అక్క చెల్లెలు అన్నదమ్ములు అంటే మా నాన్న ఒకే సమాధానం చెప్పాడు. ఏంటంటే మా పిల్లల సంగతి మా దేవుడే చూసుకుంటాడు, మా పిల్లల సంగతి మా దేవుడే చూసుకుంటాడు. మేము క్రైస్తవ అయ్యాం, యేసయ్యని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, క్రైస్తవులు కాకుండా హిందూ అని రాయించుకుంటాం, మీరు క్రైస్తవులనే రాయండి అని. అలాగా మేము ఐదుగురు కూడా క్రైస్తవ సర్టిఫికేట్ మీదే చదువుకునే పెద్దగా చూసుకున్నాడా లేదా దేవుడు? చూసుకున్నాడా? అదే విశ్వాసం, దాన్ని ఏమన్నా విశ్వాసం. ఆనాడు మా నాన్న వెల్లడి చేసిన విశ్వాసాన్ని దేవుడు ఎంత సంతోషించుకున్నాడు కదా. సంతోషించి తప్పకుండా నేను చూసుకుంటాననే మాట నుంచి ఉండొచ్చు, ఆ మాట మా నాన్న కాబట్టి నిలబడని ఉండవచ్చు, కానీ ఆయన మాట పలికి ఉండొచ్చు, ఆ పలికిని ఆయన నెరవేర్చి మా ఇల్లు పెట్టి గవర్నమెంట్ జాబ్ క్రైస్తవ సర్టిఫికేట్ అందరూ చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు వచ్చాయి. దేవుడు ఎంత నమ్మకమైన కదా. మరి ఇక్కడ మనం చూస్తే విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు మరి కరెక్ట్గా ఈ సాక్ష్యం కూడా కరెక్ట్గా
సరిపోయింది. మన విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. చూసుకుంటాడు మా దేవుడు అని. మరి మనం అక్కడ ఎక్కడ అధ్యాయంలో 23 నుంచి 27 ఎక్కువ మనం చెప్తుంది కానీ 23 నుంచి 27 ప్యాసేజ్కి ఇంటికి వెళ్ళే ఒకసారి చదువుకోండి. అక్కడే ఉంటుందంటే ఒకసారి ధోని ఇవన్నీ అయిపోతాయి, ఇవన్నీ చూస్తారు, శిష్యులు కూడా చూస్తారు అనమాట. అక్కడ దాసుడు బాగా అయిపోతాడు, కాబట్టి పేరు బాగా అవుతుంది. ఇవన్నీ అయిపోయినాక ఏం జరుగుతుందంటే ధోని ఎక్కి వెళ్తూ ఉంటారు అనమాట. యేసు ప్రభువును శిష్యులు ధోని ఎక్కి వెళ్తూ ఉంటే తుఫాన్ వస్తుంది. తుఫాన్ వస్తే ఆయన ఏమో నిద్రపోతా ఉంటారు. ఎవరు? యేసు అలసిపోయాడు కదా. అప్పుడు వీళ్ళు మేము నశించిపోతున్నాం అని ఆకలిస్తారు. అక్కడ ఒక్క మాట చెప్తున్నాం. 25వ వచనం, వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి నిద్రపోతున్నాయని లేపారు. నశించిపోతున్నాం అన్నారు. ఒక్క మాట, నశించిపోయినట్టే కదా అందరినీ స్వస్థత తీసుకుంటారని వచ్చాడు. ఈయన నశించిపోతుంటే చూసుకుంటాడా శిష్యులు? అక్కడ వాళ్ళ ఆలోచనలో దెబ్బతిన్నారు. అంతే కదమ్మా, అది ఆలోచనే కదా. ఆ ఆలోచనలో దెబ్బతిన్నారు. అవిశ్వాసంతో ఆలోచించారు. అక్కడ శతాధిపతి ఎలా ఆలోచించాడు? విశ్వాసంతో ఆలోచించారు. ఇక్కడ శిష్యులు ఎలా ఆలోచిస్తున్నారు? అవిశ్వాసంతో ఆలోచిస్తున్నారు. నశించిపోతున్నా అంటే దేవుడు నిజంగా ఏమన్నా తెలుసా? ఒక పెద్ద బిరుదు ఇచ్చాడు వాళ్ళకి. పెద్ద బిరుదు. ఏం బిరుదు? అల్ప విశ్వాసులారా. ఏమనంటే అల్ప విశ్వాసులు. ఎంత షేర్ కదా. ఆయన కూడా ఉంటూ తిరుగుతూ ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఏమి అని వినిపించుకుంటారు. ఏసైతో అల్ప విశ్వాసులారా. శతాధిపతి ఇంత విశ్వాసం ఎవరికి ఉండడం నేను చూడలేదు అని అక్కడ పెద్ద మెచ్చుకొని మనం చూస్తాం. ఇక్కడ ఒక గద్దెంపుని చూస్తున్నాం. అల్ప విశ్వాసులారా. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం దేవునితో ఏమనిపించుకునే స్థితిలో మనము ఉన్నాము అనేది చాలా ముఖ్యం. మనం ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలంటే దేవుడే చూసుకుంటాడు అని మనం ఆలోచన చేయాలి. కానీ సొంత తెలివితేటలతో మనం సొంతంగా ఆలోచన చేయకూడదు, అస్సలు చేయకూడదు. వాటి ఆధారంగా మనము ఆలోచన చేయాలి. అలాగే మరి రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే ఏడ్చువారితో ఏడుగురు, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండి హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులైండి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మనమే చాలా తెలివైనవాళ్ళని కానీ బుద్ధిమంతులని కానీ మనం అనుకోకూడదు. కీడుకు ప్రతి కీడు అందరికీ చేయలేదు. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళు ఎలా చేస్తున్నాను, వాళ్ళు నన్ను ఇలా అన్నా కాబట్టి నేను ఇలాగా అంటున్నాను. మీరు ఎలా వేస్తారు కదా. గురుకుంటే ఎవరైనా ఒక మాట అంటే గురుకోదు, నువ్వేనా నేను ఇంకా బాగా మాట్లాడగలనని, ఇంకా గట్టిగా రాగలనని వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. ఇక్కడ మళ్ళీ చూస్తాం అనుకుంటాం మనం కదా. కానీ మాట ఏం చెప్తుంది? కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. అంటే మనం బాధ పెట్టారని మనం ఎవరిని బాధ పెట్టారు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. అందరికీ ఏది యోగ్యమో చూసి దాని గురించి అందరి గురించి ఆలోచిస్తారు. అసలు గొడవలు కొట్లాటలు ఎందుకు వస్తాయండి? రావు కదా. తెలుగు గురించి ఆలోచిస్తే సమస్త మనుషులకు సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటింది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నా అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడింది. కాబట్టి నీ శత్రువులు ఆకలిగా అతనికి భోజనం పెట్టండి, తప్పిపోయి
దేవుడు చెప్తున్నమాట. నీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ ఆకలి వేస్తే వారికి ఆహారాన్ని పెట్టు, దాహం వేస్తే మరి అలా ఉండాలంటే అలా ఎప్పుడు ఉండగలం? ఇప్పుడు చాలా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పారు కదా. మన వచ్చిన నుంచి ఏం చెప్పినట్టు ఉండాలంటే ఎప్పుడు ఉండగలం? ఎప్పుడు ఉండగలం? విశ్వాసం ఉంటేనే ఉండగలం. దేవుని ఎంతో విశ్వాసం ఉంటేనే మనం ఉండాలి. దేవునికి ఏమి ఇస్తేనే ఉండాలి, అంతే. విశ్వాసము ప్రేమ ఆ రెండు ఉంటేనే మన దేవుడు చెప్పినట్లుగా మనము ఉండగలం. అంటే ఏంటి? ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు దేవుడే చూసుకుంటాడంటే ఓకే, నాకు బాగా కలిగజేసింది, దేవుడే చూసుకుంటాడంటే దేవుడు అన్నట్లు ఆయన చెట్లు చెప్పుకున్నాడంట. మనల్ని ఉందా దశకంలో భయపడకు, నేను అరచేతిలో చెప్పుకున్నాడు. మనల్ని అంటే అరచేతిలో చెప్పుకున్నాడట. అమ్మ అరచేతిలో చెప్పుకుంటే ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది కదా, ఏదో అయితే అంటూనే ఉంటాం. అరచేయ కనబడతారా? ఇప్పుడు చేయి తీసుకుంటాం, ముందు ఎత్తామంటే అరచేయ కనబడుతుంది, అంటే తీయాలంటే అరచేయ కనబడుతుంది. అంటే ఎప్పుడు మనకి కనబడుతూనే ఉంటుంది మన అరచేయ. అంటే దేవుడు మన ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు చూస్తున్నాడులే అని మనము సహించుకున్నప్పుడే ఇవన్నీ కూడా ఇలాగ మనము జీవించగలం. దేవుని మీద విశ్వాసం ఉండాలా, దేవుని ప్రేమించాలి. దేవా చెప్పావు కదా, నేను చేస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం కదా కాబట్టి నేను చేస్తున్నా అని మనం ఎప్పుడైతే అన్నామనుకోండి, మరి దేవుడు ఎంత అద్భుతంగా మన జీవితాన్ని తీర్చి దిద్దుతాడు, మార్చేస్తాడు, మన స్థితిగతుల్ని మారుస్తాడు, మన నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు అనుభవించని మన హృదయాన్ని శాంతి సమాధానంతో సంతోషంతో ఆయన నింపుతాడు. అది మనకి కావాల్సింది. కాబట్టి బిడ్డగా మనము ఈ దినము ధ్యానించుకున్న వాక్యము విశ్వాసము కలిగి మనము జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు ఎలా చెప్పాడో అలా జీవించాలి. దేవునితో అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసం చెప్పిన నీకు కలుగు కాక అనే అలాంటి మాటలు మన పట్ల మరి దేవుడు అనే పరిస్థితులు మనం కల్పించాలి. దేవుడి పట్ల దీవించి ఆశీర్వదించుకుంటారు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దగ్గర మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లించున్నాము. పరిశుద్ధుడు ప్రియుడైన దేవా తండ్రి, వితరణ వాక్యాన్ని ప్రభుత్వాన్ని చేతులకు అప్పగించుకున్నాము. నైనా హృదయంలో భద్రపరచండి ప్రభువా, నైనా అంధకారాన్ని నాశనం చేయండి తండ్రి. ప్రభువా విశ్వాసం ప్రేమతో అభివృద్ధి చేయండి తండ్రి. ఇప్పుడున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నైనా మీ వాక్యము ప్రభువా విశ్వాసము తమ పొరుగువారికి చెప్పి నా ప్రభువా వారిని కూడా మీ సన్నిధికి నడిపించి భాగ్యం వారికి దయచేయమని దేవా మా ప్రభువును యేసుక్రీస్తు నామమున